ఖమ్మం జిల్లాలోని గుండెపూడి గ్రామంలో ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చక్కర సిద్ధ డాక్టర్ సింధూజ నేతృత్వంలో ప్రత్యేక డాక్టర్లు సిబ్బంది బృందం ఈ నెల 14వ తేదీ నుండి ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. పలు రకాల అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. దీంతో చికిత్స పొందిన రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ సత్య సింధూజకు వారు కృతజ్ఞతలు తెలిపారు. మీ కాళ్ళ నొప్పులు, మీ కీళ్ళ నొప్పులు, మీ నడుము నొప్పులు మీరే పడాల్సి వస్తుంది. కానీ పర్వాలేదన్న ఒక ధైర్యంతో మేము ఉన్నాము అనేటప్పటికీ మీకు ఉండే ధైర్యం మీ బాధ పట్లకి ఆ ఫోకసింగ్ కన్నా బాగుండాలి, వీళ్ళు చెప్తే వినాలనే దాని మీద పెట్టారు. కాబట్టి 5 రోజుల్లో 10 సెషన్లో మీలో మీకు ఎంత మార్పు వచ్చిందో మీకు అర్థమవుతుంది. దీన్ని ఇలానే కంటిన్యూ చేశారనుకోండి, నిలబెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీకు నొప్పులు వస్తాయా? ఇప్పుడు మనం ఏమవుతామంటే కొంచెం బాధ వచ్చేటప్పటికి లేదా కొంచెం ఏమైనా నొప్పులు వచ్చేటప్పటికి ఇంకా ప్రపంచం అంతా అల్లకల్లం అయిపోయినట్టుగా మనం ఫీల్ అయిపోతాం మన జీవితంలో. కానీ శరీరానికి కూడా ఎదుగుదల తరుగుదల అనేది ఉంటుంది. ఆ తరుగుతున్నప్పుడు దానికి కావాల్సిన పోషక విలువలు, ప్రశాంతమైన వాతావరణం ఉన్న మనసు, అన్నింటికన్నా నేను దీని నుంచి బయటికి రాగలను అనే ఒక హోప్, ఇవన్నీ కరెక్ట్గా ఉండి మీరు డిసిప్లిన్డ్గా కనుక అంటే మీరు మంచిగా ఎక్సర్సైజులు చేసి ప్రశాంతంగా మీ వంట పట్టించుకుని తిని, ఎందుకంటే మీకు ఇక్కడ సిటీస్ వాతావరణంలో పొల్యూషనే లేదు. సో మీకు హీలింగ్ చాలా తొందరగా జరిగిపోతుంది, చాలా ఫాస్ట్గా అవుతుంది. మాకైతే అక్కడ ఇదే కార్యక్రమం ఇంత చేయాలి అంటే 2-3 వారాలు పడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న లైఫ్ స్టైల్ డిఫరెంట్, ఇక్కడ మీది సింపుల్ లైఫ్ స్టైల్. ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ఏం తినాలి, తేలిగ్గా ఉండాలంటే ఎంత ఈజీగా ఉంటుంది, పెయిన్ లేకుండా ఉండే శరీరం ఎలా ఉంటుంది, ఇవన్నీ మీకు రుచి చూపించారు. కాబట్టి దాన్ని మీరు వదలకుండా కంటిన్యూ చేశారనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు మళ్ళీ మీరు ఇప్పుడు ఎంతమంది